హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదంలో 3 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాంప్లెక్స్లో 10ల సంఖ్యలో వస్త్ర దుకాణాలు, బ్యాంక్, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నాయి. అగ్నిమాపక దళం మంటలను త్వరగా అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఇది 2 ఫ్లోర్స్లో ఇది యూనిట్ షాప్స్ మాత్రమే ఉన్నాయి. చాలా ఓల్డ్ షాప్స్ ఉంది. ఆ షాప్స్లో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 9 o'clockలో స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ చాలా మంది లేరు, బికాజ్ ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, రెసిడెన్షియల్ లేరు. ఇది ఆల్రెడీ ఫైర్ మ్యాక్సిమంగా కంట్రోల్లో వచ్చింది. ఇప్పుడు స్మోక్ గురించి కొంచెం ఇష్యూ ఉంది. అది కూడా నెక్స్ట్ 1 hour లోపల, మ్యాక్సిమం 2 hours ఇది మొత్తం కంట్రోల్లో కూడా వస్తుంది. ఎట్లా జరిగింది, మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ ఉందా, ఏదైనా రీజన్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. ఇప్పటివరకు దేర్ ఇస్ నో హ్యూమన్ లాస్, దేర్ ఇస్ నో ఇంజురీ. అందరూ ప్రాపర్గా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. కొంచెం ఇది ఫైనాన్షియల్ లాస్ ఇక్కడ ఉంది.